మొహమ్మద్ సిరాజ్. మొహమ్మద్ సిరాజ్ లైఫ్ అనేది ఒక ఇన్స్పిరేషన్ అని చెప్పాలి. క్రికెట్ ఎవరైతే ఆడాలనుకుంటున్నారో వాళ్ళందరికీ మొహమ్మద్ సిరాజ్ లైఫ్ అనేది ఒక ఉదాహరణ అని చెప్పొచ్చు. తన లైఫ్‌లో ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు ఇండియన్ టీమ్‌లోనే బుమ్రా తర్వాత బెస్ట్ బౌలర్‌గా మారాడు. మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ టీమ్‌లోకి చాలా కష్టాలని ఎదుర్కొని వచ్చాడు. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు కూడా ఇండియాకి రాలేదు. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు వాళ్ళ ఫాదర్ డ్రీమ్ అయిన ఇండియన్ టీమ్‌కి ఆడాలనుకున్నాడు. అందుకే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇండియాకి రాకుండా ఆస్ట్రేలియాతో టెస్ట్ మ్యాచ్ ఆడాడు. అయితే మొహమ్మద్ సిరాజ్ తన లైఫ్‌లో ఎలాంటి స్ట్రగుల్స్‌ని ఎదుర్కొన్నాడు. అలాగే తను ఎలా కష్టపడి ఇండియన్ టీమ్‌లోకి వచ్చాడో తెలుసుకుందాం. మీరు గనక ఇప్పటివరకు ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే చేయండి. మొహమ్మద్ సిరాజ్ మార్చ్ 13, 1994లో హైదరాబాద్లో జన్మించాడు. అలాగే వీళ్ళ తండ్రి పేరు మొహమ్మద్ గౌస్. ఇతను ఆటో రిక్షాని నడిపేవాడు. అలాగే వీళ్ళ మదర్ వచ్చేసి ఇల్లు గడవడం కోసం పనులు చేసేది. పెద్ద పెద్ద ఇళ్లల్లో పనులు చేసేది. అలాగే మొహమ్మద్ సిరాజ్కి ఒక బ్రదర్ ఉన్నాడు. అయితే చిన్నప్పటి నుంచి మొహమ్మద్ సిరాజ్ టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడు. అందరూ నార్మల్ బాల్తో క్రికెట్ ఆడుతూ ఉంటే సిరాజ్ మాత్రం టెన్నిస్ బాల్తో క్రికెట్ ఆడేవాడు. మొహమ్మద్ సిరాజ్కి చిన్నప్పటి నుంచి వాళ్ళ ఫ్యామిలీ నుంచి సపోర్ట్ ఉండేది. ముఖ్యంగా వాళ్ళ ఫాదర్ ఇంకెక్కువ సపోర్ట్ చేసేవాడు. ఒకరోజు వాళ్ళ అంకుల్ సహాయంతో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో మ్యాచ్ ఆడాడు. ఆ మ్యాచ్లో మొహమ్మద్ సిరాజ్ 9 వికెట్లు పడగొట్టాడు. అంటే 10 వికెట్లలో 9 వికెట్లు మొహమ్మద్ సిరాజే పడగొట్టాడు. ఆ మ్యాచ్లో 9 వికెట్లు పడగొట్టినందుకు మొహమ్మద్ సిరాజ్కి ₹500 ఇచ్చారు. అప్పట్లో మొహమ్మద్ సిరాజ్ చాలా స్ట్రగుల్స్ని ఎదుర్కొన్నాడు. చాలా పాతబడిన బైక్ని నడిపేవాడు. తను నడిపే బైక్కి కిక్ రాడ్ కూడా ఉండేదే కాదు. అలాగే తన జేబులో పెద్దగా డబ్బులు కూడా ఉండేవే కాదు. అప్పట్లో చిన్న చిన్న టోర్నమెంట్లు ఆడుకునేవాడు. అలాగే చార్మినార్ క్లబ్కి ఆడేవాడు. మొహమ్మద్ సిరాజ్ని ఫస్ట్ టైం గుర్తించింది అంటే భరత్ అరుణ్ అని చెప్పాలి. ఎందుకంటే 2016 ఐపీఎల్లో మొహమ్మద్ సిరాజ్ నెట్ బౌలర్గా బౌలింగ్ వేసేవాడు. ఆ టైంలో హైదరాబాద్ టీంకి నెట్ బౌలర్గా ఉండేవాడు. సో ఆ టైంలో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ని భరత్ అరుణ్ గుర్తించాడు. ఆ టైంలో మొహమ్మద్ సిరాజ్తో మాట్లాడి వివిఎస్ లక్ష్మణ్తో పరిచయం చేశాడు. అదే సంవత్సరంలో మొహమ్మద్ సిరాజ్ రంజీ ట్రోఫీలో చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఆ సంవత్సరం రంజీ ట్రోఫీలో మొహమ్మద్ సిరాజ్ 41 వికెట్స్ తీశాడు. 41 వికెట్స్ తీయడంతో హైదరాబాద్ తరపున హైయెస్ట్ వికెట్ టేకర్గా నిలిచాడు. తను బౌలింగ్ బాగా వేయడంతో ఐపీఎల్ ఆక్షన్లో హైదరాబాద్ టీం 2.5 కోట్లు పెట్టి మొహమ్మద్ సిరాజ్ని తీసుకుంది. కానీ హైదరాబాద్ టీంలో సిరాజ్కి పెద్దగా ఛాన్సులు రాలేదు. ఎస్ఆర్హెచ్ టీం మొహమ్మద్ సిరాజ్ పైన నమ్మకం ఉంచలేకపోయింది. అందుకే నెక్స్ట్ ఇయర్ ఆక్షన్లో మొహమ్మద్ సిరాజ్ని వదిలేసింది. కానీ మొహమ్మద్ సిరాజ్ టాలెంట్ని ఆర్సీబీ టీం గుర్తించింది. 2018 ఆక్షన్లో ఆర్సీబీ టీం మొహమ్మద్ సిరాజ్ని తీసుకుంది. మొహమ్మద్ సిరాజ్ని టీమిండియా 2017లో టీ20 సిరీస్కి తీసుకుంది. కానీ ఆ సిరీస్లో మొహమ్మద్ సిరాజ్ పెద్దగా ఆడలేకపోయాడు. తాను బాగా ఆడకపోవడంతో టీంలో కొన్ని సంవత్సరాలు ప్లేస్ దొరకలేదు. ఇటు చూస్తే కొన్ని సంవత్సరాలు ఇంటర్నేషనల్ క్రికెట్లో ఛాన్స్ దొరకలేదు. అలాగే 2018 ఐపీఎల్లో అలాగే 2019 ఐపీఎల్లో చాలా స్ట్రగుల్ అయ్యాడు. అప్పట్లో మొహమ్మద్ సిరాజ్ బౌలింగ్ని చూసి చాలామంది నవ్వుకున్నారు. అంటే చాలామంది అనేవారు అసలెందుకు సిరాజ్ ఆర్సీబీ టీంలో ఉన్నాడు అని. అసలెందుకు ఆర్సీబీ టీం సిరాజ్కి ఛాన్స్లు ఇస్తుంది అన్నారు. కానీ ఆర్సీబీ టీం మాత్రం సిరాజ్కి మళ్ళీ మళ్ళీ ఛాన్స్లు ఇచ్చింది. 2020 ఐపీఎల్లో మొహమ్మద్ సిరాజ్ తను ఏంటో నిరూపించుకున్నాడు. కోల్కతాతో జరిగిన మ్యాచ్లో చాలా బాగా బౌలింగ్ వేశాడు. ఆ మ్యాచ్లో 2 మెయిడెన్ ఓవర్లు వేశాడు. టీ20 క్రికెట్లో 2 మెయిడెన్ ఓవర్లు వేయడం అనేది మామూలు విషయం కాదు. ఇంకా అప్పటి నుంచి ఎప్పుడూ వెనక్కి తిరిగి చూసుకోలేదు. తను బౌలింగ్ బాగా వేయడంతో ఆస్ట్రేలియాతో టెస్ట్ సిరీస్కి సెలెక్ట్ చేశారు. టెస్ట్ సిరీస్ కోసం ఆస్ట్రేలియా వెళ్ళిన మొహమ్మద్ సిరాజ్కి ఒక బ్యాడ్ న్యూస్ అందింది. టెస్ట్ సిరీస్ జరుగుతున్నప్పుడు మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ ఫాదర్ చనిపోయారు. వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు తాను ఇండియాకి వెళ్ళలేదు. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ డ్రీమ్ ఏంటంటే మొహమ్మద్ సిరాజ్ ఇండియన్ టీంకి ఆడటం. అందుకే వాళ్ళ ఫాదర్ చనిపోయినప్పుడు ఇండియాకి వెళ్ళకుండా ఇండియన్ టీం కోసం టెస్ట్ మ్యాచ్ని ఆడాడు. అందుకే తన కష్టానికి ఫలితం లభించింది. తన తొలి టెస్ట్ సిరీస్లో మొహమ్మద్ సిరాజ్ 3 మ్యాచ్లు ఆడి 13 వికెట్లు తీశాడు.
అప్పటినుంచి మొహమ్మద్ సిరాజ్ తన ఫామ్‌ని కొనసాగించాడు. చాలా రికార్డులని క్రియేట్ చేశాడు. ఒకానొక టైంలో వన్‌డే క్రికెట్‌లో నంబర్ 1 బౌలర్‌గా ఎదిగాడు. అలాగే ఏషియా కప్‌లో కూడా కొన్ని రికార్డులని క్రియేట్ చేశాడు. మొహమ్మద్ సిరాజ్ లైఫ్‌లో ఆర్‌సీబీ టీమ్‌కి కూడా క్రెడిట్ ఉంది. ఎందుకంటే మొహమ్మద్ సిరాజ్ లో స్టేజ్‌లో ఉన్నప్పుడు ఆర్‌సీబీ టీమే బ్యాకప్ చేసింది కాబట్టి. అయితే మొహమ్మద్ సిరాజ్ వాళ్ళ ఫాదర్ బతికున్నప్పుడే ఒక కొత్త ఇల్లుని గిఫ్ట్‌గా ఇచ్చాడు. సో చూసారు కదా! ఇదే మొహమ్మద్ సిరాజ్ యొక్క లైఫ్ స్టోరీ. ఈరోజు మొహమ్మద్ సిరాజ్ ఎంతోమందికి ఇన్స్పిరేషన్‌గా ఉన్నాడు. మీరు సిరాజ్ చేసిన ఇన్నింగ్స్‌లో బెస్ట్ ఇన్నింగ్స్ ఏంటో కామెంట్ చేయండి. వీడియోని చూసి వెళ్ళే ముందు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.